గణపతిముని, భగవాన్ కలయిక. గణపతిముని గారు ప్రఖ్యాత సంస్కృత కవి, కావ్యకంఠ బిరుదాంకితులు. గొప్ప శివభక్తులు. 1903లో శివుని గురించి తపస్సు చేయటానికి తిరువణ్ణామలై వెళ్లారు. గణపతిమునిగారే తమకు గురువులు శ్రీరమణులే అని వారిని ఆశ్రయించి బ్రహ్మజ్ఞానం పొందారు. గురుదక్షిణ సూచికంగా గురువుకే పేరునిచ్చారు. సద్గురువు తెలియబడేది సచ్చిష్యుని చేతనే. భగవాన్ గణపతి ముని విషయంలో ఇది నిజమైంది. అప్పటి వరకు శ్రీ భగవాన్ని వారి కుల ప్రాతిపదిక మీద బ్రాహ్మణ స్వామి అని పిలిచేవారు. గణపతిముని భగవాన్ని అలా పిలవవద్దని, అన్ని కులాలను ఏర్పరచి కులాతీతుడైన భగవంతుడే గురువని, సత్యదృష్ట కావుటచే మహర్షి అని, శ్రీ అనగా శక్తి పూర్ణులని, ఈ కారణముల చేత వారి పేరు ఇక నుంచి శ్రీరమణ మహర్షి అని నిర్దేశించారు. గణపతిముని శ్రీ భగవాన్ కి ఆదిశంకరుల జ్ఞానము, రామానుజుల హృదయము, శ్రీ మధ్వాచార్యుల తార్కిక జ్ఞానము కలవని తెలిపారు. ఇలా గణపతి రమణుల కలయికతో ప్రపంచమతా ఆధ్యాత్మిక తత్వమును వ్యాపింపచేశారు. భగవాన్ విరూపక్ష గుహలో ఉండగా గణపతిమునిగారు తపస్సంటే ఏమిటి అని అడిగారు. భగవాన్ సమాధానంగా, మంత్రం జపించేప్పుడు ఆ మంత్రం ఎక్కడి నుండి వస్తుందో గమనిస్తుంటే ఆ మూలస్థానములో మనస్సు లీనమైపోతుంది. అదే తపస్సంటే అని చెప్పారు. గణపతిముని 1908 సంవత్సరంలో మద్రాసుకు సమీపంలోని విఘ్నేశ్వరాలయంలో 18 రోజులు తీవ్రమైన తపస్సు చేశారు. 18వ రోజున ఆయన మేల్కొని ఉండగానే మహర్షి మూర్తి వచ్చి తన పక్కన కూర్చున్నట్టు చూశారు. భగవాన్ తిరువణ్ణామలై వచ్చినప్పటి నుంచి ఎక్కడికి వెళ్ళనే లేదు. తరువాయి భాగం కోరుకు సబ్స్క్రైబ్ చేసుకోండి.